హాయ్ హలో నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఈవెంట్ బిహైండ్ సీన్స్ పార్ట్ 2 అనమాట. ఇక్కడైతే మాస్టర్ చెప్తున్నాడు మంచిగా చేయండి అని. ఇది వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ చేసే హాల్, బ్యాంక్వెట్ హాల్ అనమాట. చూసేయండి. నాకు ఎలా ఉంది కాస్ట్యూమ్? నేనైతే ఫస్ట్ టైం ఈ కాస్ట్యూమ్ వేసుకోవడం. ఎలా ఉందో మీరు చెప్పండి. ఇక్కడైతే మేము మిర్రర్ దొరికిందని చెప్పేసి చూసుకుంటున్నాము. మార్నింగ్ ఎలా రెడీ అయినా మిర్రర్లో చూసుకోలేదు. అయితే అక్క అంటుంది అందరం ఒక్కొక్కరం ఒక్కొక్క చంద్రముఖిలా ఉన్నామని. చంద్రముఖి ఇక్కడైతే పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మాకైతే టిఫిన్ అయితే పెట్టారు. శాండ్విచ్ ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు. సో తింటున్నాం. తిన్న తర్వాత ఇంకా మళ్ళీ క్లాస్కి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రావాలి. మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక్కడైతే మధ్యలో మేము కొన్ని రీల్స్ చేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాను. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయితే క్లాస్కి వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మధ్యలో ఇలా కూర్చొని జోక్స్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా వాడి పనితో ఫుల్ ఘోరంగా జోకులు వేసుకుంటున్నాం, నవ్వుకుంటూ అలా కాసేపు ఎంజాయ్ చేసినాం. హీరో అలిగితే కూడా ఎంత అన్నాడు. అల్లుడా అన్న అల్లుడా గారెలుండాలా చాలా సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయి మళ్ళీ హాల్కి అయితే వచ్చేసినాం. రెడీ అయ్యి పర్ఫార్మెన్స్ చేయడానికి. వచ్చిందండి వయ్యారి. Now we are doing practically this antibody testing also, which will help us. So here we cannot stop. So what is the chale idi chale inke patient was suffering from modo డిప్రెషన్. ఇక్కడ తనను రెడీ చేస్తుంది అక్కను ఆశతో చేస్తున్న అందంగా కనిపించాలి. తినే అనమాట మా మాస్టరు. సో మనం ఎంత బాగా చేసినా ఏం చేసినా మాస్టర్ ఉంటే కొంచెం ఆ ఫియర్ వేరే ఉంటుంది. ఎంత చేద్దామన్నా నాకు భయం అవుతుంది మాస్టర్తో చేయాలంటే, కానీ చేసేసిన. తిట్టుకోకండి, కొన్ని మిస్టేక్స్ అయితే పోయినాయి, చాలా, కొన్ని కాదు. ఇక్కడైతే అన్ని పర్ఫార్మెన్సెస్ అయిపోయినాయి. సో నార్మల్గా అట్లా సాంగ్స్ పెట్టుకొని చేస్తున్నాం. నాకైతే అసలు ఓపిక లేకుండే, నాతో అవ్వట్లేదు అని చెప్పేసి అట్లా స్లోగా చేస్తున్నాను. అట్లా నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు, ఇంట్రెస్ట్ ఉంది కానీ ఓపిక లేదు. ఇక్కడ నాకు ఓపిక లేదురా బాబు అంటే వీళ్ళని ఎట్లా సతాయిస్తున్నారు తెలుసా, ఇంకా ఘోరం అసలు. దాటాలే పుట్టింటి గడ్డ ఏంటి బాబన్నా
ఇంకోసారి ఓకే అండి, ఇది వాటి వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.